రైతులందరూ నమస్తే. చాలా మంది రైతులు మొన్న పడ్డ వర్షానికే పత్తి గింజలు పెట్టారండి. ఈ వర్షాలు పడకపోవడం వల్ల మొలకలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకు రైతులందరూ గుర్తుంచుకోవాల్సిందంటే మనకు వర్షాలు పడి భూమి కొద్దిగా తడిసినప్పుడు పత్తి గింజలు పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నప్పుడు అవి మొలుస్తాయండి. మనకు పత్తి గింజలు పెట్టుకునేటప్పుడు ప్రధానంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గడ్డి మందు ఉంటుందండి. ఈ గడ్డి మందు మనకు 2 రకాలకు ఉపయోగపడతాయండి. స్ప్రే చేసుకోవచ్చు, స్ప్రే చల్లుకోవచ్చు. మనం పత్తి పెట్టిన రోజు చల్లుకోవచ్చు అండి, లేదంటే తెల్లారి నామ చేయకుండా స్ప్రే చేసుకోవచ్చు. ఇది పెండామిట్లి మనకు చూసుకుంటే పెండామిట్లి 30 అనే టెక్నికల్ ఉంటుందండి. ఇది మనకు గడ్డికి అన్ని రకాల పనిచేస్తుంది. పత్తి మనం సాఫ్ చేసుకున్న తర్వాత మనకు పత్తి పెట్టిన రోజు కొట్టుకోవచ్చు, లేదంటే తెల్లారి మనం చల్లుకోవచ్చు, కొట్టుకోవచ్చు అండి. మనకు రైతులందరూ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఈ గడ్డి మందు ఖచ్చితంగా వాడాలని తెలియజేస్తున్నానండి. ఈ గడ్డి మందు వాడకపోవడం వల్ల మనకు గడ్డి మొలిచిన తర్వాత చాలామంది ఎక్కువ ధర మందులు కొట్టి గడ్డికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఇది గడ్డి మొలకముందే మనకు బీడు భూమి మీద మనకు పత్తి పెట్టినాక నామం చేయకముందు మనము గడ్డి మందు వాడుకోవాలండి. ఈ గడ్డి మందు మనకు లీటర్ 8 ఎకరాలకు వస్తే ఎంత డోస్ వేయాలి ఏంటనే పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. చాలామంది రైతులు పత్తి విత్తనాలు పెట్టారు, అవి ములగపోవడం చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పటికైనా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు వర్షం పడ్డ రోజే వర్షం పడ్డాక భూమి తడిచినాక పత్తి గింజలు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను అండి. ఈ పెండమిత్రులు ఎట్లా వాడాలి ఏంటంటే పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. షాప్లో పత్తి పెట్టిన తర్వాత మనకు కొట్టుకునే గడ్డి మందు కొత్త స్టాక్ వచ్చిందండి. ఇది ప్రాణంగా చూసుకుంటే ధనుక కంపెనీ ధనటాప్ అండి, ఎడ్బి సైడ్. ఇది మనకు చూసుకుంటే ధనుక కంపెనీ మన పెండమిత్రులు 30% ఈసీ అండి. ఇది రైతులు గుర్తుంచుకోవాలి. మనకు ఇది ఏంటంటే మనకు పెండామిత్రులు 30% ఈసీ అండి. పత్తి పెట్టిన తర్వాత మనం పత్తి పెట్టే రోజు స్ప్రే చేసుకోవచ్చు, స్ప్రే చల్లుకోవచ్చు అండి. మనకు పత్తి నామం చేయకముందు స్ప్రే చల్లుకోవచ్చు. ఈ 2 రకాలు వాడుకోవచ్చు అండి. మనకు స్ప్రే చేసుకుంటే 100 ml వేసుకోవాలండి. స్ప్రే చేసుకుంటే మనకు దాదాపు 1.5 ఎకరాల వరకు వస్తుంది. మనకు చల్లుకుంటే ఎకరన్నర వరకు వస్తాయండి. స్ప్రే కలిపి చల్లుకోవాలి. ఇది మనకు 2 రకాలు వాడుకోవచ్చు అండి. రైతులు గుర్తుంచుకోవాలి. ఇది మనకు ధనుటాప్ ఎడ్బి సైడ్ అండి. ఇది మనకు పెండామిత్రులు టెక్నికల్ 30 ఏదైనా ఏ కంపెనీ అయినా మీరు వాడుకోవచ్చు అండి. మనకు పత్తి పెట్టిన రోజు రైతులకు చెప్పాలని మనం తెలియజేయాలి. తర్వాత మనకు గడ్డి మొలిచిన తర్వాత ఎక్కువ ధర మందులు కొట్టుకోవడం వల్ల ఏం లాభం ఉండదండి, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల మనకు ఈ తక్కువ ధరలో మనకు 2 ఎకరాలకు వస్తాయండి లీటర్. ఈ రైతులు మనకు ఖచ్చితంగా మీరు పత్తి గింజలు తీసుకుపోయే రోజు మనకు ఈ లీటర్ తీసుకుపోయి మీరు పత్తి పెట్టిన రోజు స్ప్రే చేసుకోవచ్చు, స్ప్రే చల్లుకోవచ్చు అండి. 2 విధాలుగా చేసుకోవచ్చు. మనకు అందువల్ల రైతులందరూ మీరు పత్తితో పాటు గడ్డి మందు కూడా తీసుకుపోతారని నేను తెలియజేస్తున్నానండి. ఈ గడ్డి మందు వాడడం వల్ల మనకు గడ్డి పుట్టకపోవడం వల్ల మనకు రైతులకు చాలా విధంగా లాభదాయకంగా ఉంటుందండి. మనకు ఈ గడ్డి మందు కావాల్సిన వాళ్ళు మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి. ఒక 10 బాటిల్ తీసుకుంటే మేము పెద్దపల్లి జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నాయండి. ఈ మిగతా జిల్లాలకు వచ్చే వరకు తెలంగాణ, ఆంధ్ర మొత్తం కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము పంపించగలుగుతాము. రైతులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వర్షం పడ్డప్పుడే పత్తి గింజలు పెట్టుకోండి. అసలు ఆల్రెడీ జూన్ నెలలో ఇప్పటికి దాదాపు నెల కాస్తుంది, ఒక వర్షం కూడా గట్టిగా అవ్వలేదు. కొన్ని ప్రాంతాలలో మా పెద్దపల్లి జిల్లాలో పత్తి పెట్టారండి. అది ములక వచ్చే దశలో లేదు. అందువల్ల రైతులందరూ మీరు వర్షం పడ్డాకనే పత్తి గింజలు నాటుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ గడ్డి మందు కావాల్సిన మా షాప్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఫోన్ ద్వారా సంబంధించి లేదుగా మా షాప్ రావచ్చండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.